హాయ్ అండి. పాల తాలికలు చేసే విధానం చూపిస్తాను చూడండి. ముందుగా వరిపిండి ఒక సాల్ట్కు పోసుకుని కొంచెం సాల్టు కొంచెం పంచదార వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని కలుపుకోవాలి. నానబెట్టిన పిండి నీళ్ళు ఎక్కువ పట్టదండి, కొంచెమే వేసుకొని కలుపుకోవాలి గట్టిగా. కలుపుకొని చాలా బాగుంటుందండి పాల తాలికలు. స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకుని వాటర్ పెట్టుకోవాలి. దాంట్లో అవి బాగా మరగ్గాయాలి వాటర్. ఈలోగా బెల్లం దంచి పెట్టుకోవాలి. బెల్లం కొంచెం యాలకులు దంచి పక్కన పెట్టుకోవాలి. ఈ పాల తాలికలు పూజలకి, ఏదైనా ఫంక్షన్లకి వాటికి చేసుకుంటామండి మేము. చాలా బాగుంటుంది. దీనిలో కొంచెం పప్పు, ముద్దపప్పు, వేడి నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది, మామూలుగా ఉండదండి అసలు. మా పిల్లలు చాలా బాగా తింటారు ఇది మాత్రం. ఇంకా జల్లెడ ఉంటుంది, జల్లెడ పెట్టి ఒత్తుకోవాలి. అట్లా ప్రెస్ చేసుకుంటే చిన్న చిన్నగా తీగలుగా పడుతుంది దాంట్లో తాలికలు. దాన్ని పాల తాలికలు అంటారు. అదిగోండి చక్కగా దిగింది. ఇంకా అలా కొంచెం ఉడికించుకుని మళ్ళా కొంచెం ఆగి మళ్ళీ అట్లా నొక్కుంటూ దాన్ని పంచదార పాకం పెట్టుకోవాలండి. రాళ్ళది తుక్కు ఉండకుండా కొంచెం వాటర్ వేసి పెట్టుకుంటే అది కరిగిపోద్ది. దాన్ని కదా దింపిన ఉడికించుకున్న పాల తాలికల్లో పోసుకుంటాం. కొంచెం కలుపుకొని యాలకుల పొడి వేసుకుని కాసి చల్లార్చి పెట్టుకున్న పాలు వేడి పోయకూడదు, కొంచెం గోరెచ్చగా ఉన్నా సరిపోద్ది. పాలు పోసుకుని ఇంకా అంతే. వేడిగా పప్పు నెయ్యి వేసుకొని తింటే మామూలుగా ఉండదు. ట్రై చేసి చూడండి, బాగుంటుంది.